బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. అయితే రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవడం కారణంగానే వాయిదా పడినట్టు తెలుస్తోంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామన్నారు స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి అధికారులు. 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత ఆస్ట్రోనాట్ వెళ్తున్నారు. 1984లో అంతరిక్షంలోకి వెళ్లారు ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ. అయితే ఆ తర్వాత ఇండియా తరపున మిషన్లో భాగమైనటువంటి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెళ్తున్నారు. ఆయన ఈ గ్రూప్ కి కెప్టెన్ కూడా ఉన్నారు. యాక్సియం 4 మిషన్ పైలట్ గా ఉన్నారు కెప్టెన్ శుభాంశు శుక్లా. ఒకసారి శుభాంశు శుక్లాకు సంబంధించి మనం మరింతగా మాట్లాడుకునే ముందు హిస్టరీలోకి వెళ్తే కనుక 1984లో అటు సోవియట్ యూనియన్ తరపున ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయిజ్ T11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ ప్రయాణించారు. ఆయన భారత్కు సంబంధించినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా వెళ్తున్నారు. సుక్స్గా పిలుచుకున్నటువంటి శుభాంశు శుక్లా వెళ్తున్నారు. యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తోంది. అయితే భారత రోదసీ పరిశోధన ఇస్రోతో పాటుగా నాసా, ఆ తర్వాత ESI ఇవన్నీ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి యాక్సియం 4 ఇది ప్రయోగిస్తోంది. సో ఇందులో మిషన్ పైలట్గా బాధ్యత నిర్వహిస్తున్నారు శుభాంశు శుక్లా. ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి, స్పెషలిస్టులు టిబర్ కపు హంగరీ దేశానికి సంబంధించిన వ్యక్తి, స్లవోస్ట్ ఉజ్నాన్స్కీ విస్నియోస్కీ పోలాండ్కి సంబంధించిన వ్యక్తి, వీళ్ళంతా కూడా ఆస్ట్రోనాట్స్గా వెళ్తున్నారు. సో భూమిపైన 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISSకి చేరుకోబోతున్నారు. అక్కడికి చేరుకొని 14 రోజుల పాటుగా అక్కడే బస చేస్తారు. ఈ యాత్రకి యాక్సియం 4గా నామకరణం చేస్తారు. దీనికోసం మన ఇస్రో 550 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే ప్రస్తుతానికి అంతా అనుకూలిస్తే ఈరోజు సాయంత్రం 5:30 సమయంలోకి దీన్ని ప్రయోగించేవారు. గతంలో చందమామపై తొలిసారిగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడైతే ఈ యొక్క ప్రయోగ వేదిక నుంచే స్టార్ట్ చేశారో అదే ప్రయోగ వేదిక నుంచి ఈ క్యాప్సూల్ ఫాల్కన్ 9 రాకెట్లోకి నింగిలోకి మోసుకెళ్లబోతోంది. సో కాంప్లెక్స్ 39A నుంచి భారత కాలగమనం ప్రకారంగా ఇది స్టార్ట్ కాబోయే అవకాశం ఉండేది. ఫ్లోరిడా కెనడా అంతరిక్ష కేంద్రంలో నుంచి దీన్ని లాంచ్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ కొన్ని ఆక్సిజన్ లీక్ అవ్వడం కారణంగా ప్రస్తుతానికి దాన్ని నిలిపేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం 2027లో చేపట్టేటువంటి స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్కు ఉపయోగపడుతుందని ఇస్రో చెప్తోంది. అయితే ఫాల్కన్ 9 రాకెట్లో తలెత్తినటువంటి కొన్ని సాంకేతిక సమస్యలకు మరమ్మతులు వేస్తున్నట్టుగా స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు తెలిపారు. దీని కారణంగానే ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే అసలు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు, రోదస్సులోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు ఈ ఆస్ట్రోనాట్లను పరిశీలిస్తే కనుక ఇస్రో తరఫున 7 ప్రయోగాలు నిర్వహిస్తూ ఉంటారు. దీర్ఘకాల రోదసీ యాత్ర అంటే ఆస్ట్రోనాట్ ప్రయోగాలకు సంబంధించి సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి విధంగా ఉంటుంది, ఎలా ఇబ్బందులు పడతారు, ఎలా మనం తట్టుకోగలుగుతాం అనే విషయం పైన కొంత వారికి అవగాహన ప్రయోగం కిందకి ఇది వస్తుంది. ఆ తర్వాత కొంత మెంతులు, పెసళ్ళు కొన్ని విత్తనాలకు సంబంధించి కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాటిని మైక్రోబయోటిక్ పరిస్థితులకు గురి చేసి తిరిగి మళ్ళీ ఇక్కడ భూమిపైకి తీసుకొస్తారు. వాటిని సాగు చేస్తారు. కొన్ని తరాల పాటుగా వీటిని పండించి మార్పులను పరిశీలిస్తారట. ఇక నీటి ఏనుగులు టార్డిగ్రేడ్ పై కూడా ఇస్రో పరిశోధనలు చేపట్టనుంది. రోదసీలోని రేడియో వేవ్స్ భారరహిత స్థితికి ఈ జీవ అలవాటు పడే తీరు, శరీరానికి మరమ్మతులు నిర్వహించుకునే విధానం, పునరుత్పత్తి సాగించేటువంటి తీరు గురించి అన్వేషిస్తూ ఉంటారట. ఇక తద్వారా అంతరిక్ష వైద్య, జన్యుశాస్త్రాల, జీవ పదార్థాల వంటి రంగాల్లో కూడా విప్లవాత్మకంగా మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటు హెల్త్ విషయంలో, తర్వాత కొన్ని అంటే ప్రతి దాంట్లో కూడా కొన్ని ఎక్స్ప్లోరేషన్స్, అక్కడికి వెళ్ళగల కారణం ఏంటి, ప్రయోగాలు జరుగుతాయడానికి నేను చెప్తున్నామని కూడా ప్రయోగాలుగానే వినిపిస్తున్నాయి. సో నాసా నిర్వహించేటువంటి 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. దాంట్లో యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందినటువంటి 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. తద్వారా ISSలో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్టు అవుతుంది. సో ప్రస్తుతం అన్నీ ఉంటాయి. సో అక్కడ ఏం తింటారు మరి వీళ్ళంతా వెళ్ళిన తర్వాత? గతంలో మనం చూసాం సునీతా విలియమ్స్ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలని తినిందనేది తను అక్కడి నుంచి కొన్ని వీడియోల రూపంలో చేర్చే ప్రయత్నం చేసింది. అయితే ఒక ప్రమాణిక మెనును వీళ్ళంతా పాటిస్తూ ఉంటారు. దాంట్లో భారత్ తొలిసారిగా తన వ్యోమగామికి ISSకు పంపుతున్నందువల్ల కొన్ని దేశీయ డిష్లను కూడా శుభాంశు కోసం ఇస్రో దాంట్లో కలిపినట్టు తెలుస్తోంది. ఇందులో మామిడి రసం, పెసరపప్పు హల్వా, క్యారెట్ హల్వా ఇలాంటివి అక్కడ తింటూ ఉంటారట. సో తర్వాత భారతీయ ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నందువల్ల వాటిని తీసుకెళ్లడానికి యాత్ర నిర్వాహకులు తొలుత అనుమతించలేదట. చివరికి కొన్నిటిని ఆమోదం తెలిపారు.
అది తెలుస్తోంది. సో కొంత ఇండియన్ ఫుడ్ విషయంలో మసాలా ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకోవడం కోసం వారు అనుమతించలేదట. సో ప్రస్తుతానికి శుభాంశు శుక్లా వెళ్తున్నారు, అలియాస్ సుక్స్గా చెప్పేటువంటి శుభాంశు శుక్లా రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇండియా ఒక రకంగా గర్వకారణంగా భావించాల్సిందే. సో ప్రస్తుతానికి దీన్ని ప్రయోగించాల్సిన సమయంలో ఒకసారిగా LOX లీక్ అయింది, ఆక్సిజన్ లీక్ అయినట్టు తెలుస్తోంది. లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కావడం కారణంగానే ప్రస్తుతం పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ ఇన్స్పెక్షన్ అంటే ఎప్పుడైతే దీన్ని ప్రయోగం చేయకముందు కొంత దాని గురించి ట్రయల్ రన్ అనుకోవాలి. సో ట్రయల్ రన్లో భాగంగానే ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్టుగా బట్టబయలవడంతో దాన్ని నిలిపేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయం పైన అఫీషియల్గా అటు SpaceX అనౌన్స్ చేసింది. స్టాండింగ్ డౌన్ ఫ్రమ్ టుమారోస్ Falcon 9 launch of AX4 to the space station to allow additional time for SpaceX teams to repair the LOX leak. Liquid oxygen leak identified during post-static fire booster inspections. Once complete and pending range availability, we will share a new launch date. So ప్రస్తుతానికి అయితే నిలిపేసినట్టుగా ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీని కూడా ఖరారు చేస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన పోస్ట్పోన్మెంట్ ఆఫ్ Axiom 4 మిషన్ స్టార్టెడ్ ఫర్ లాంచ్ ఆన్ 11th June 2025, sending first Indian Gaganyatri to ISS. ISRO కూడా స్పందించిన విషయం పైన as a part of launch vehicle preparation to validate the performance of booster stage of Falcon 9 launch vehicle, 7 seconds of hot test was carried out on the launch pad. It's understood that LOX leakage was detected in the propulsion bay during the test. Based on the discussion on this topic by ISRO team with the experts of Axiom and SpaceX, it has been decided to correct the leak and carry out necessary validation tests before clearing. మరోసారి కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఫ్లోరిడా కెనడా నుంచి దీన్ని యాక్చువల్గా ఈరోజు సాయంత్రం 5:30 సమయానికి ప్రయోగించాల్సి ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నిలిపేయాల్సి వచ్చింది. టెక్నికల్ టర్మ్స్లోనే దాన్ని మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయోగిస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి Axiom 4 నిలిపివేయబడింది. శుభాంశు శుక్లా యొక్క ప్రయాణం కూడా నిలిపివేయబడింది. సో ఇటువంటికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే వెంటనే RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు అందుకుంటారు. ఆ యాప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.